నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఒక సమర్థవంతమైన నాయకుడికి కొన్ని శాఖలు ఇస్తే ఆ శాఖల్లో వాళ్ళు చేసే పనులు బట్టి, అభివృద్ధి కార్యక్రమాలను బట్టి, నిధులు సమీకరించుకోవటాన్ని బట్టి మిగిలిన వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని తీసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తారు. కూటమి సర్కారులో అటు పవన్ కళ్యాణ్, ఇటు నారా లోకేష్ ఇద్దరు కూడా పోటీపడి మరీ పనిచేస్తున్నారు మంత్రులుగా అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మనం గతంలో కూడా కొన్ని వీడియోలో చెప్పాం, ఇద్దరు కూడా మంత్రులందరిలోకి టాప్ ప్లేస్లో ఉన్నది పవన్ కళ్యాణ్, లోకేష్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు అని అంటే కనుక, పవన్ కళ్యాణ్ గ్రామాల్లో చేపట్టే నిధులు అంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఈ శాఖల్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో, ఏవైతే పనులు చేస్తున్నారో, ఏవైతే పనులు చేయటానికి ప్లానింగ్ అంతా సెట్ చేసుకుంటున్నారో వాటి వల్ల నియోజకవర్గాలకి ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు ఎస్ మేము కూటమి సర్కారు హయాంలో ఈ పనులు చేశాం, ఈ పనులు చేయబోతున్నాం, ఈ పనులు చేయగలుగుతాం అని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. సో అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల మంత్రులకి అలాగే ఎమ్మెల్యేలకి కూడా, అంటే మిగిలిన మంత్రులకి ఎమ్మెల్యేలకి కూడా చాలా ఉపయోగకరంగా మారింది. అందుకనే నేను టైటిల్ కూడా పవనిజం అంటే ఇది అని చెప్పేసి పెట్టాను. సో పవన్ కళ్యాణ్ పవనిజం అంటారు కదా. సో పవనిజం అంటే ఎలా ఉండాలి అనేది చేసి చూపించాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే గ్రామాల్లో నిరుపేదలు ఉంటారు, వాళ్ళు రోడ్లు వేసుకోలేరు కదా. ఉన్నవాళ్ళైతే గవర్నమెంట్ వేయకపోయినా వాళ్ళ ఇంటి దాకా రోడ్డు కాస్త కోస్తో సీసీ రోడ్లు అలాంటివి వేసుకున్న వాళ్ళని మనం గతంలో కూడా చాలామందిని చూసాం. అయితే గ్రామాల్లో ఉండి నిరుపేదలకి వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే సీసీ రోడ్లు వేయించడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంటే చేయాలి. మరి ఆ శాఖల్లో ఉన్న మంత్రులు ఏమన్నా అలసత్వంగా ఉన్నా, నిధులు సమీకరించుకోవటంలో వెనకబడినా మరి ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా అలసత్వాన్ని ప్రదర్శించలేదు. ఎప్పుడైతే తాను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఒక 3 నెలల పాటు కేవలం దాంట్లో నిధులు ఎలా సమీకరించుకోవచ్చు, ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకోవచ్చు, ఎలా నిధులు రాబట్టుకోవచ్చు, ఎలా పర్మిషన్స్ తీసుకోవచ్చు, వర్క్స్ కోసం పర్మిషన్స్ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు, వీటన్నిటి కోసం ఒక 2-3 నెలలు అధ్యయనానికే కేటాయించారు. ఆ తర్వాత మెరికల్ లాంటి అధికారులందరినీ కూడా ఆ శాఖల్లోకి తెప్పించుకున్నారు. తనకి ఎవరెవరు కావాలో కోరి మరీ తెప్పించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణతేజ. సో ఈ అధికారిని కేరళ నుంచి పిలిపించుకున్నారు పవన్ కళ్యాణ్, తనకి కావాలని తన శాఖలో పెట్టుకున్నారు. సో మొత్తం మీద పనులన్నీ కూడా తన టీం తోటి వేగవంతంగా జరిపించుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, గ్రామాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ అంటే గిరిజన గ్రామాల్లో తను పర్యటించి ఈ పల్లెల్లో కూడా మొత్తం అంటే ఇంతకుముందు అసలు కరెంటు వెలుగులు లేని పల్లెటూళ్ళలో కూడా కరెంటు వెలుగులు తీసుకొచ్చారు. ఎక్కడికెక్కడ ట్రాన్స్ఫారాలు పెట్టించారు, అలాగే రోడ్లు వేయించారు. పల్లెబాట 2.0, పల్లెబాట 1.0 అని మనం విన్నాం కదా. ఆల్రెడీ పల్లెబాట 1.0 పనులు పూర్తయిపోయాయి. ఇక పల్లెబాట 2.0 కింద గ్రామాల్లో రోడ్లు కావచ్చు, లేకపోతే సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, వీటన్నిటి కోసం సుమారు 6,700 కోట్ల రూపాయలు కేటాయించారు పవన్ కళ్యాణ్. మంత్రిగా ఆయన చేసిన ఈ పనులు ఎమ్మెల్యేలకి తలెత్తుకొని తిరిగేలా చేయగలుగుతున్నాయి. ఇది వచ్చేసి మ్యాజిక్ డ్రైన్. మురుగునీటికి సంబంధించి ఈ మ్యాజిక్ డ్రైన్లు ఎంత ఉపయోగపడతాయి అని చెప్పేసి మనం ఆల్రెడీ చూసాం. సో వీటన్నిటి నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అటు కూటమి సర్కారుకి కూడా, తనకి వ్యక్తిగతంగా కూడా ఒక మంత్రిగా ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చా అని చెప్పేసి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి, అటు ఏదైతే మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే పంచాయతీరాజ్ శాఖలో ఇన్ని పనులు చేయడం వల్ల గ్రామాల్లో వెళ్ళే ఎమ్మెల్యేలకి ఎంత ఉపయోగకరంగా మారిందనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. 2023 టైంలో జగన్మోహన్ రెడ్డి అంటే మనం నవరత్నాల కింద ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం కదా. సో ఎమ్మెల్యేలు అంతా వెళ్ళి మన పనితీరుని అంతా కూడా ప్రజలకి చెప్పి, మీరు ఇంత లబ్ధి పొందారు, గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, ఇంత లబ్ధి మీకు వచ్చింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అంతా ప్రతి ఒక్కరిని కూడా గడప గడపకి అని చెప్పేసి ఏదో పేరు పెట్టి ఒక ప్రోగ్రామ్ తోటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని కూడా తిరగమన్నారు. తిరగడానికి వెళ్తే తీరా అసలు మీరు గ్రామాల్లో ఏం పనులు చేశారు, మాకేం ఉపయోగం ఉంది వైసీపీ వల్ల, ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మీరుంటే సరిపోద్దా, మీరు అక్కర్లేదు కదా. బెళ్ళ బంట్రోత్ అయినా చాలు, ఆ బటన్ నొక్కుతాడు, అధికారులంతా కూడా నిధులు అప్పులు తీసుకొస్తారు,
ఇంకా మీరెందుకు అని చెప్పేసి కొంతమంది నిలదీసిన సందర్భం కూడా ఉంది. ఎమ్మెల్యేలు సమాధానాలు చెప్పలేక ఫ్రస్ట్రేషన్కి గురై కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎర్రిపప్ప విను చెప్పేది అని చెప్పేసి గ్రామాల్లో ప్రజల మీద ఫ్రస్ట్రేట్ అయ్యి అంటే ఆ కోపంతో ఊగిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని అర్థము, పల్లెటూరులో మేము అలా పిలుచుకుంటాము ఎర్రిపప్ప అని సమర్థించుకున్న మంత్రుల్ని కూడా మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. ఆయన నేరుగా గ్రామాల్లోకి పర్యటించి మరి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని మరి వాళ్ళ సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం జల్ జీవన్ మిషన్ కూడా చూడొచ్చు. జల్ జీవన్ మిషన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ 1 కాదు 2 కాదు సుమారుగా 70,000 కోట్ల రూపాయల నిధుల్ని సమీకరించుకోబోతున్నారు. దానికి సంబంధించి కేంద్రాన్ని ఒప్పించి ఈ 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఆయన ముందుకు నడిపిస్తున్నారు. తాజాగా ఒక 2 నెలల క్రితం 12,000 కోట్ల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ పనుల్ని ప్రారంభించడం కూడా మనం చూసాం. ఈ జల్ జీవన్ మిషన్ వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే దీనివల్ల గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మనం చూసాం గతంలో కూడా ఉద్దానం బాధితులని, ఫ్లోరోసిస్ బాధితులు అని చెప్పేసి చాలా రకాలుగా. అంటే ఒకప్పుడు ఈ ఫ్లోరిడ్ బాధితులు కేవలం నల్గొండలో మాత్రమే ఉంటారు అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ ఏపీలో కూడా ఫ్లోరోసిస్ వల్ల బాధపడుతున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా త్రాగునీరు అనేది బేసిక్. కాబట్టి వాళ్ళందరికీ కూడా త్రాగునీరు ఇవ్వటం కంపల్సరీ, ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గుర్తించారు. దీన్ని గత ప్రభుత్వం గుర్తించినా కానీ పక్కన పెట్టేసింది. ఎందుకంటే మనకి దీనివల్ల పెద్దగా ఓట్లు రాలవు. ఏవో కొన్ని గ్రామాలకి లేకపోతే కొన్ని మండలాలకు ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ మార్క్ చేసి మరీ చూపిస్తున్నారు ఏ నియోజకవర్గాల్లో ఇది అవసరము అని చెప్పేసి, ఈ జల్ జీవన్ మిషన్ ఏ ప్రాంతాలకి అవసరము అని చెప్పేసి. మరి 70,000 కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గాలకి మాత్రమే కేటాయిస్తే మరి అదే 70,000 కోట్ల రూపాయలు ఉందనుకోండి, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు, ఓటు బ్యాంకు రాజకీయంగా మనం దాన్ని ఎలా మలుచుకోవచ్చు అనే గత ప్రభుత్వం ఆలోచించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేగాని బేసిక్ నీడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అనేది బేసిక్ నీడ్. ఆ బేసిక్ నీడ్ తీర్చితే మనకి ఓట్లు పడతాయా పడవా పక్కన పెట్టండి, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ దాహార్తి తీర్చిన వాళ్ళమవుతాం, వాళ్ళు శుభ్రమైన నీటితోటి ఆహారాన్ని వండుకోవడానికి ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు, గ్రహించినా పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఆ నిధులు సమీకరించుకుంటూ మెల్లమెల్లగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు. 12,000 కోట్ల రూపాయలు అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. జల్ జీవన్ మిషన్ కింద గత 2 నెలల క్రితం అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఆ పనులన్నీ కూడా వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఆ పనులకు సంబంధించి కూడా ఆ మోడల్ అంతా కూడా అంటే ఇంటింటికి పైప్ లైన్ వేయటం, ఇంటింటికి కూడా మంచినీటి సౌకర్యం కల్పించే విషయంలో ఇది ఎలా ఉండబోతుంది అనేది ఆ మోడల్ అంతా కూడా చూస్తూ పరిశీలిస్తూ అధికారుల దగ్గర నుంచి విషయాలు తెలుసుకుంటున్నారు. అంటే మొత్తం నాకే తెలుసు అనే విర్రవీగే టైప్ కూడా కాదు పవన్ కళ్యాణ్. మొత్తం అంతా కూడా తనకేమైనా తెలియని విషయాలుంటే అధికారులను కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక చూస్తే పవన్ కళ్యాణ్ చేస్తున్న పనుల వల్ల మాకు హ్యాపీగా ఉంది, నియోజకవర్గాల్లో హ్యాపీగా తిరగగలుగుతున్నామని మంత్రులకి ఎమ్మెల్యేలు చెప్పడం వల్ల మంత్రులు కూడా పవన్ కళ్యాణ్కి నిన్న మంత్రులతో మంత్రివర్గం భేటీ జరిగితే దాంట్లో మంత్రులంతా కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు. వాళ్ళల్లో బాలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అలాగే నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అలాగే అనగాని సత్యప్రసాద్, రేపల్లె ఎమ్మెల్యే పైగా మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వీళ్ళంతా కూడా మంత్రి సవిత కూడా అభినందించారని చెప్పేసి నేను విన్నాను. అయితే ఈ ఫోటోలో మంత్రి సవిత లేరు. సో మొత్తం మీద వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా అభినందించారు. మీ పనుల వల్ల మీరు చేస్తున్న పనుల వల్ల, మీ పనితీరు వల్ల, మీరు తీసుకొచ్చిన అభివృద్ధి పనుల వల్ల మాకు చాలా ఉపయోగకరంగా మారింది, చాలా మంచి పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అభినందించారు. అంటే ఒక సమర్థవంతమైన నాయకుడికి సరైన శాఖని అప్పగిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మనం అంతా కూడా చూసామన్నమాట. సో ఇక్కడ మనం ఒక్కసారి లెక్కల్లోకి వెళ్తే పల్లెబాట 1.0 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. జల్ జీవన్ మిషన్ పనులు కూడా వేగంగా పరుగులు పెడుతున్నాయని మనం చెప్పుకున్నాం. 70,000 కోట్ల రూపాయల పనులు కేంద్రం నుంచి నిధులు తెప్పించుకున్నామని కూడా చెప్తున్నాం. ఇక పల్లెబాట 2.0 కింద 6,787 కోట్ల రూపాయలు, ఇంతకుముందు నేను చెప్పాను కదా, గ్రామాల్లో సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లు, అలాగే గిరిజన గ్రామాలకు రోడ్లు కూడా వేయించిన సందర్భాన్ని పవన్ కళ్యాణ్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. సో ఇది గిరిజన గ్రామాల్లో రోడ్లు. అంతేకాదు గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకి కనెక్టివిటీగా ఉండే, హైవేలకి కనెక్టివిటీగా ఉండే రోడ్లు ఏవైతే ఉంటాయో
అవన్నీ కూడా పాడైపోయాయి. ప్రధాన పట్టణాలకి కనెక్టివిటీగా ఉండే గ్రామాల రోడ్లు, అంటే ఇలాగా రోడ్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి. గతుకులు, గుంతలు, గోతులు మయం అయిపోయాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు సరిచేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా యాక్షన్ ప్లాన్ని రెడీ చేశారు. వీలైనంత త్వరగా ఆ రోడ్ల నిర్మాణం అనేది జరగాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏవైతే ఆ శాఖ ఉంటుందో వాటితోటి సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంతా కూడా పనులు వేగంగా పూర్తయ్యేలాగా చేయాలని నిర్ణయించారు. అయితే గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ కిందకి కేంద్రానికి సంబంధించి కూడా కొన్ని నిధులు వస్తూ ఉంటాయి. అంటే గ్రామ పంచాయతీలకి నేరుగా కేంద్రం నుంచి నిధులు వస్తూ ఉంటాయి. ఆ నిధుల్ని ఉపయోగించుకుని గ్రామ సర్పంచులు గతంలో, అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా ముందు విషయం చెప్తున్నాను నేను, గ్రామ సర్పంచులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొన్ని పనులు వాళ్ళు సొంతంగా చేయించుకోగలుగుతారు. ప్రభుత్వం వరకు కూడా అర్జీ పెట్టుకునే అవసరం లేకుండా పంచాయతీకి వచ్చే నిధులతోటి గ్రామంలో కొన్ని పనులు చేసుకోగలుగుతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తిగా గ్రామాల్లో సర్పంచులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులే, కానీ ఉత్సవ విగ్రహాలు పనులన్నీ కూడా నేరుగా ఇక్కడ ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళ నుంచి జగన్ నుంచి వాలంటీర్లు, ఏవి ఈ పనులు కూడా కేవలం పెన్షన్లు ఇచ్చేవి, లేకపోతే కొత్త పెన్షన్లు యాడ్ చేసేవి, లేకపోతే ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళ పెన్షన్లు ఓడబీకేవి, ఇంతవరకే కానీ వేరే పనులేమి ఉండేవి కాదు. గతంలో ఈ పనులతో పాటు ఏవైనా గ్రామాల్లో రోడ్లు పాడైపోతే నిర్మించుకోవడం కానీ, లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న పనులు, పైప్ లైన్ల పనులు కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే నేరుగా సర్పంచ్లే చేసుకుంటూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా నిధులు దారి మళ్లించడం వల్ల వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలాగా నిలిచిపోయారు. కొంతమంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన అభిమానం, విపరీతమైన అభిమానం ఉండటం వల్ల ముఖ్యమంత్రిగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పే ఉద్దేశంతో వాళ్లే సొంతగా వాళ్ళ జేబులో డబ్బులు తీసి పనులు చేసి సరే బిల్లు పెట్టుకుందాం తర్వాత వస్తాయిగా అని చెప్పేసి బిల్లులు పెడితే అవి రాక ఆ అప్పులకి వడ్డీలు పెరిగిపోయి కట్టలేక ఇబ్బంది పడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి మేము పనులు చేయించాము, డబ్బులు వస్తాయనే భరోసాతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు, బిల్లులు వస్తాయి అని చెప్పేసి నమ్మకంతో పనులు చేయించి ఇప్పుడు అప్పులు పాలయ్యాము అని చెప్పేసి లబోదిబోమన్న పంచాయతీ ప్రెసిడెంట్లు అనేక మంది ఉన్నారు. సో అలా జరగకుండా ఉండటానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీలకి ఏవైతే నిధులు రావాలో న్యాయంగా కేంద్రం నుంచి వాటన్నిటినీ యథావిధిగా వచ్చేలాగా ఆ నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సరైన పనులకి ఉపయోగించుకునేలాగా విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా మునుపు ఎలాగుండేవో, గతంలో ఎలాగుండేవో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎలా ఉండేవో, ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఎలా ఉండేదో ఇప్పుడు అదే విధంగా ఉండేలాగా ఏర్పాట్లన్నీ చేసేస్తున్నారు చకచక. సో కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా పవన్ కళ్యాణ్ పుణ్యమాని తెలుగుదేశం, అలాగే జనసేన, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా కొంత ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు. అయితే దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? అలాగే పవన్ కళ్యాణ్ పవనిజం అంటే ఇదేనా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.